హాయ్ శిరీష, గుడ్ మార్నింగ్. ఏమైంది? అంబల్ తాగుతుందా? గుడ్ మార్నింగ్. అంబల్ తాగుతుంది. అయిపోయిందా పని అంతా? కాలే, ఇప్పుడు స్టార్ట్ చేయాలి మళ్ళీ. స్నానం చేసుకున్నాక నిమ్మలంగా ఇప్పుడు స్టార్ట్ చేస్తే మెల్లగా అవుతుంది. ఇక ఈరోజు సండే, ఇలా పొద్దుగా సండే అంటే సండే ఎక్కడ ఉంటుంది చూసినావా? లేట్ లేట్ సండేలానే అనిపిస్తుంది నాకైతే. ఈరోజా రోజా రోజు అట్లనే అనిపిస్తుంది. ఈరోజు ఇంకా లేట్ అనిపిస్తలేదా? లేట్ లేచిరు, లేట్ పని అంతా లేట్ అంతా లేట్ కొంచెం అవుతుంది. లేట్ అయింది ఈరోజు లేవడం. ఎందుకంటే ఆదివారం కదా, సండే కదా. సండే అంటే అంటే అప్పుడు నాన్నగారు స్కూల్ పోతుండే కాబట్టి తొందరగా లేస్తుండే, సండే నార్మల్గా లేస్తుండే. ఇప్పుడు అట్లా లేదు కదా, హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఒక్కోసారి తొందర ఒక్కోసారి లేట్ అవుతుంది. అన్ని హాలిడేస్ అంటే అన్ని సండేలే కదా ఇప్పుడు. ఇంత పొద్దున్న లేచి ఏం చేయాలి, ఆమె స్కూల్ రెడీ కూడా వేయలేం కదా అన్నట్టుగా ఉంటుంది. అదే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నువ్వు తల స్నానం చేసినావా? వావ్, ఇది కూడా చెప్పకపోయినా మరి. ఇంత పొద్దున్న ఏం చేస్తుండే. ఎందుకు అట్లా అనొద్దు. ఎన్ని రోజు ఎంత పొద్దున స్నానం చేస్తే అంత మంచిది. పొద్దున స్నానం చేస్తే అంత మంచిది. వీని కూడా గట్టిగా ఏమైందిరా? దారం కట్టుకున్నట్టు. దారం కట్టుకున్నావా? అబ్బో, చూపిస్తున్నావా? నువ్వు ఫస్ట్ బ్రష్ చేసుకోపో, ఇంక పల్లె పంపిస్తారు. 2 ఇయర్స్కి. 2 ఇయర్స్కా? ఇంకొక 18 months అట్లా. నాన్నకి ఎప్పుడు పంపించు? ఆమెకి అసలు ఆమెకి ఇప్పటికి ఇంకా టీతే రాలేదు తెలుసా? ఎవరు? నాన్నగారు ఉన్నాయిగా. ఈ ఏజ్లో ఆమెకి ఇంకా టీతే రాలే. లేట్ వచ్చినాయి. లేట్ 1.5 year అయిపోయినాక వచ్చినాయి ఆమెకి. అరే ఇక్కడ రాది తాతదా తాతదా తాయినా వాయను ఇది తాగడం మరి. పని చెప్తే ఎంత మంచి ఉంటాడు తెలుసా? ఇప్పుడు గట్టనే ఇంటర్ పెద్దగా అయినాక కూడా ఎట్లా చేస్తాను. ఎందుకు విన్నారా పెద్ద అయినాక? అబ్బా ఇప్పుడు ఏం చెప్తా? నాన్న పాప వింటలేదు కదా. ఆమె చిత్తం ఉంటేనే, లేకపోతే ఆమె వెనకాల ఎన్నిసార్లు ఒర్రాలో ఒర్రంగా తీసుకొస్తుంది. ఆమెకు నచ్చుతానేమో మనం వద్దన్నా సరే వచ్చి చేస్తుంది. ఆమెకి ఇంట్రెస్ట్ లేదనుకో మనం నెత్తి తీసి బండ కొట్టుకున్నా చేయదు. ఆమెకు ఇంట్రెస్ట్ ఉండాలంటే ఫస్ట్ మనం చెప్పాలి. అంటే అది తీసుకురాపో, ఆమె గట్టిగా పెరిగినప్పుడు చేయదు. అడిగి పోయి అలా తీసుకురాపో నన్ను మెల్ల చెప్పినాను. ఆ మాట మీద ఉన్నప్పుడు నువ్వు పని చెప్తే ఆమె చెప్పబోదు, మనం పోయి చేసుకుందే బెటర్. అవును, ఆమె నిదానంగా చెప్పాలి. మరి బెదిరిస్తే లేదు. ఆమె సైకాలజీ అలాంటిది. ఈడ మనము సైకాలజీగా మంచిగా బుద్ధిగా ఇచ్చి చెప్తాము. రేపు అడిగి పోయినాక అది దేవుడే ఎప్పుడో కొన్ని ఏళ్ళ తర్వాత అదే ఆమెకు అదే అలవాటు అయిపోతుంది కదా. ఇప్పటి నుంచి మనం నేర్పిస్తుంటే కదా ఆమెకు తెలివి వచ్చినప్పుడు ఆమెతో ఆమెకు అలవాటు అయిపోతుంది. చూస్తుంటారు కదా సమాజం ఎట్లుందో. మన ఇంట్లో అయినా ఏడైనా కానీ ఏమట్లా చూస్తున్నాం సమాజం అనగానే నేర్చుకోవాలి. సరిసా ఏదైనా కానీ కొత్తగా అనిపించినప్పుడు కొత్తగా ఉంటుంది. ఏదైనా కానీ నేర్చుకుంటారు. వాడు పెన్ను గీకినావు అని పెన్నులు లేకురు, గోడ గీకిన ఆల్రెడీ ఇప్పటికే. ఏడ తెచ్చుకున్నావు? హలో, ఎవరు ఇచ్చిరు అది? పెన్ను కానీ మార్కర్ కానీ దొరుకుతుంది, గోడ గీకుతుండు. తీసుకురాపో. అన్న స్నానం చేసింది పొద్దుగాల. ఎన్ని రోజులు చేసిన అన్న పొద్దుగాల స్నానం? ఇన్ని రోజుల కింద రోజు చేస్తున్నాడు. ఇలా పూజ చేసింది అన్న కాబట్టి తొందరగా లేచిపో స్నానం చేసాడు. లేకపోతే మనందరం పూజ అయిపోయి మనందరం స్నానాలు చేసినాక మెల్లగా లేచి మెల్లగా చేస్తున్నా. అప్పుడు అయిపోయిందా? షికారు కొట్టచ్చు. నాలుగు గంట బయటకు పెడుతున్నా అర్థమవుతలేదు. అది కొన్ని రోజులు ఏమో. అప్పుడు ఊకే టక్కు అంటుండే, అక్క అంటుండే, మళ్ళీ అంటలేడండి. అని ఇష్టం. ఈ ఊకే అవే పదాలు కొత్త పదాలు కూడా నేర్పియాలి. అవి నేర్చుకుంటాడు కదా మరి. అన్న నీకు వస్తలేదు. ఈ మధ్య మా అమ్మ అంటున్నా. మామ అనరా? బాబాయ్ 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 వద్దురా, పిలవకరా బాబాయ్. వద్దు, అస్సలకే పిలవక పేరుని. ఆయనకి వస్తే అసలు ఆపుతారా? ఫస్ట్ నాన్నగారు అనలే, ఫస్ట్ బాబాయ్ అన్నది. ఆమె అత్తాని విలువలే తాతాని విలువలే బబ్బా అనుకుంటేనే బాబాయ్ అన్నది. ఇప్పుడు నా దగ్గర కూడా రాదా? అందుకని చిన్న ఉన్నప్పుడు ఎక్కువ ప్రేమలు ఉండొద్దు. పెద్ద రాడు. నేను చెప్తున్నా 100% రాడు. ఇప్పుడు నీ దగ్గర ఎంత దగ్గర ఉంటున్నా దూరం అవుతాడు. రాడు. పోపిని పో అంటాడు. అప్పట్లాగా వస్తలేడు. అంటే అప్పుడు మమ్మల్ని ఇంటికి ఉన్న వారం రోజులు మైమర్చినట్టు అయింది. ఈ మోరా అనుకుంటుండే ఇక. కానీ వస్తలే అంత అనుకుంటాడు. డాడా డాడీ అంటారా? డాడీ అని కెమెరా పెడతా అంటాడు. ఇంకా అన్నాడు కెమెరా పెడితే వదలే అన్నాడు కదా. పిల్లు నానంటారా రమ్మని పిల్లడు. అరే అక్కడ లేకపోరా, పో అక్కడ లేపో. అర్థమైంది దానికి. లేపుతారా ఇప్పుడు? లేపోరారా? అయ్యా ఆల్రెడీ
చెద్దరికి ఉంచారు పోయిలా కొడతారు తెలుసా చెంప చంప పైన మీద కొడతారు. చంప మీద కొడతారు లేపమంటే ఏగా లేపుకరా లేపుకరా లేట్ అయిందిరా పండుకుంటూ వద్దు ఏ మరి పిల్ల వస్తుంది అలా ఉషు అడిగినడిగా ఏమైందిరా అలా పిల్లి ఉంది పెట్టి డోర్ పెట్టి సాల్ది బజ్జుకుంది అమ్మా కూర్చో ఆయనకి ఇష్టం అట్లా ఏంది లేపుడా ఆ. ఎందుకు నిద్ర లేపుడమ్మా ఆయన అనుకున్నప్పుడు ఎవరేం డిస్టర్బ్ చేయము ఆయన మేము అనుకున్నాం అనుకో కొరకనన్న కొడుతాడు కొట్టనన్న కొడతాడు నిన్న మధ్యాహ్నం అట్లనే చేసిండు అక్కని నాని కానీ ఆ. మనం అనుకోరా వీడు అనుకున్నాకనే మనం అనుకోవాలి మనం అనుకున్న వీడు అనుకోడు అసలు మనం లేపుతాడు ఇంకా సతాయిస్తాడు బాగా దా కియాన్స్ ఏ పప్ప తెలుసు పప్పేడి ఏడా పప్పరా శుభోదయం అందరికి. యాక్చువల్లీ ఈరోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్ పెట్టుకున్నాం అనుకున్నాం. సాయంత్రం పెట్టుకున్నాం. సాయంత్రానికి లేట్ అవుతుందేమో. ఇప్పుడు పెట్టుకుంటే బెస్ట్గా. ఇప్పుడే పెట్టుకుంటాను టైం ఉండే. గత 2-3 రోజుల నుంచి నేను కామెంట్స్ చూస్తలే అసలు. నేను పొద్దుంతా అసలే లేకపోనా. ఏంటి పొజిషన్ మరి అంత ఘోరం అన్న పొద్దుగాల పోతే మీరు సాయంత్రం వచ్చి సాయంత్రం పెట్టొచ్చిన రాత్రి 1 అయింది మళ్ళీ. అందుకనే నీకు నేను బయట పోతే లోపల రావడానికి చాలా కష్టం. అందుకని వద్దే ఫస్ట్ బయట పో నీకు. ఎందుకు ఆయన పోతే రాడు నేను చెప్తున్నా కదా. ఇల్లు గడప దాటినాడ మళ్ళీ గడప గుర్తు రాదు అట్లుంటుందా? అరే గుర్తు రాదు కానీ నిన్ను భయపడను వచ్చే పరిస్థితి ఉండేనా చెప్పు. సరే నేనంటే నేను ఉన్నా కాబట్టి రోజు అట్లా ఉంటుంది. రావాలి అని అనుకుంటే ఎట్లయినా రావచ్చు. మనసు ఉంటే మార్గం ఉంటది. మనసు ఉన్నది కానీ మార్గం దొరుకుతలేదు ఇంటికి రానికి. మార్గం దొరుకుతుంది. కాడి ఏం చేసేది తాళ ముఖాలే గారు చూసేది అన్నట్టుగా. నేను దాని విషయం అనుకోను. ఆడొక సమస్య ఉంటుంది, అది పరిష్కారం చేయాలంటే నేను ఉండాల్సి వస్తుంది. అది నేను లేకపోతే అది వేరే విధంగా అయిపోతుంది. అది కాదు మళ్ళీ వేరే విధంగా అయిపోతుంది. దానికి కంపల్సరీ ఆ సమస్య పరిష్కారం కావాలంటే నేను ఉండాల్సి వస్తుంది. అది అయిపోయేసరికి ఇంటికాడ సోలారాత్రి అవుతుంది. అది అందుకు అర్థమైందా? ఈయనేమో నన్ను పట్టించుకోరు, నా ఇంటికాడ ఉండరు అన్నట్టు ఆమెకు ఫీల్ అవుతుంది. కానీ అది కాదు కదా. ఇగో ఇప్పుడు ఆయన ఆ మార్గం ఎంచుకున్నాడు, ఆయన ఆ మార్గానికి వెళ్ళిపోతాడు. నేను ఈ మార్గం ఎంచుకున్నా, నేను ఈయనే ఉంటాడు అంతే. నువ్వు వెళ్ళిపోతావు ఇంటికాడ ఉంటావు అదే మరి. ఆయన అటు పోతాడు, నేను ఈయనే ఉంటా. ఎవరి ఇష్టం వాళ్ళది అంతే. నాతో అయ్యే పనులు నేను చేస్తున్నా అంతే అంతే సింపుల్. ఏందన్నా ఏం పెట్టుకున్నావు? పొద్దున్న లేస్తే ఇక స్వామి చేయింటావా? పూజ చేసేంత వరకు పూజ అంటే అలా నిమగ్నమై పూజ చేసి దీపారాధన చేసిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత డైలీ లైఫ్లోకి వచ్చేసేయాలి. అది చూడడం వల్ల తప్పేమని ఉందా? నేనేమన్నా నేను అన్ని మంచి చెప్తున్నాడు కదా. అవును నేనేమన్నా అన్నానా? ఇప్పుడు శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి ఎంత పవిత్రంగా చెప్తాడు అంటే అంత పవిత్రంగా చెప్తాడు. బ్రాహ్మణులకి కొన్ని తెలియని విషయాలు కూడా చెప్తుంటాడు ఆయన. ఇప్పుడు ఆ గుడి అంటే గుడే కదా ఇప్పుడు అనేది. ఒక గుడి ఇప్పుడు నేను చూసింది ఏది, ఒక గుడి ప్రతిష్ఠిస్తున్నప్పుడు ఎంత బ్రహ్మచర్యం ఉండాలి. కొత్త గుడా లేకపోతే కొత్తగా ఇప్పుడు ఒక విగ్రహ ప్రతిష్టాపన చేసేటప్పుడు చాలా పవిత్రంగా ఉండాలి. దాంట్లో ఉన్న అంటే అమ్మవారి అంటే ఏదైతే ఉంటుందో అది ఆత్మలో ప్రవేశించుకొని దాన్ని విగ్రహం కింద ఒక పెడతారు, గుర్తుంది ఎప్పుడైనా చూసినాను. విగ్రహం కింద ఒకటి మూలమంత్రమే ఏదో ఉంటుంది. మన గుడికాడ చూసినా, గుడికాడ చూసినావుగా. అంటే అట్లా చేసినప్పుడు ఇవన్నీ చేసి మరి గుడికి అంత శక్తి ఎక్కడ ఉంది అనుకున్నావు? ఇదంతా ఇవన్నీ చేస్తారు కాబట్టి ఆ శక్తి వస్తుంది. అందుకని అది పోయిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుంది గుడి. గుడి అంటే గుడి ఆవరణనే ప్రశాంతత. గుడికి పోయేదే ప్రశాంత కోసంగా. రైట్. అందుకనే అంత ఉంటుంది అక్కడ. కానీ చాలా అంటే చాలా సత్యాలు, జీవిత సత్యాలు చెప్తారు. నాకేం ప్రమోషన్ కాదు, ఇది ఏం కాదు. కానీ ఈయన చూసిన తర్వాత నేను చాలా అంటే చాలా చేంజ్ అవుతా ఉన్నా, దైవ జ్ఞానంలోకి వెళ్ళిపోతా ఉన్నా. అంటే వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ కరెక్ట్, ఇన్కరెక్ట్, ఇది దీంట్లో చాలా అంటే చాలా విషయాలు చెప్తా ఉన్నాడు. అవి నేను చాలా వింటున్నాను. ఓకే యూ క్యారియర్. నువ్వు విన్నావంటే మాకు కూడా చెప్తావు కానీ మీరు వినాలిగా. నువ్వు చెప్తే మేము వింటాం. నేను ఎన్ని రోజులు యాక్చువల్లీ రాత్రే నానబెట్టేది. మరి ఇప్పుడేం తీసినవి? ఏమో వద్దు నుంచి తినమని చెప్పేసి మొలకలు ఎత్తే మొలకలు రావాలి, టైం పడుతుంది ఇంకా. మరి అప్పట్లో అయిపోతాయి అనుకున్నాం అనా. ఒక బట్ట పేలేసి అట్లా కాదు, కట్టి పెట్టాలి. మొలకలు ఎత్తంగానే తినాలని ఏమో రోజులు ఉంది. అవి తింటున్నావు కానీ పచ్చి శనగలు ఏంది పప్పక ఇంకా ఏం తాగుతున్నావు? అది సూప్ 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 పాయచూరు అన్నారు. పాయచూరు అంటారా? పాయ సూప్ అని అన్నాయి. సూప్ అంటే సబ్బు కిందకి వస్తుంది. అది మంచిదా టేస్ట్? బాగుంది. సో పొద్దుగాల అయితే మన ఇంటికి టైము 8:40 8:40 అవుతుంది.
వీళ్ళైతే ఇప్పుడే మిక్సీ పడుతారు. ఏం పడుతారు అనేది మనకు కూడా తెలియదు కాబట్టి చూద్దాం ఒకసారి. సో చట్నీ అదే నాది కొబ్బరి వేసినావా? కొబ్బరికాయలు లేవు వంటి కాడ. అబ్బా కొబ్బరి చట్నీ అయితే బాగుంటుండే. ఏం చేస్తున్నావు టిఫిన్? బోండా. బోండా పిండి ఎప్పుడు నానబెట్టిరు? రాత్రి. ఏడుంది పిండి మరే. సో ఇది వచ్చేసి మన బోండా పిండి. అయ్యా వద్దు పడ్డది. ఏం కదా ఇవేంటి పురుగులు పడ్డాయి? ఇగో జీలకర్రనా అన్నది అట్లా. సరే నువ్వు కానీ నేనేమన్నా ఇది చూడు సరే సార్ సరే చూడు. ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నా. ఉల్లిగడ్డలు కట్ చేసి ఏడిపోస్తుందా? నీళ్ళు వస్తాయి కట్టాల. ఎందుకట్లా? ఏమో ఉల్లిగడ్డ కట్ చేసినప్పుడు వాటర్ రావద్దు అనుకుంటే ఈ ఉల్లిగడ్డ కట్ చేసినాక ఈ పొట్టు ఉంటుందా, ఈ పొట్టు జుట్లో పెట్టుకోవాలి. ఇట్లా అట్లా జుట్లో పెట్టుకుంటే కళ్ళలో నీళ్ళు రావు. నిజంగా తెలియదు నీకు ఇది? బయట ఏమో వచ్చినాయి. సౌండ్ పెట్టుకోండి. ప్లాస్టిక్ సామాన్ ఏం తీసుకున్నావు? 100 రూపాయలు అట. అంటే పెద్ద బండగా వచ్చేది. మేబీ ఆటో ఉండొచ్చు. అలా బయట కావాలి ఒకసారి. 100 రూపాయలు అంటే ఏది కొన్నా కానీ. వంకాయ కర్రీ ఈరోజు ఆలుగడ్డ కూడా ఇచ్చాను. వంకాయ ఆలుగడ్డ. ఎప్పుడు లేచినవరా నువ్వు? 8:30కి లేస్తావారా? ఎందుకు స్కూల్ ఆడలే అని చెప్పేసి మంచిగా నిమ్మలంగా లేచినావా? అట్లా లేస్తే ఎట్లా అన్న? పొద్దున స్కూల్ ఉన్నా అనుకో మళ్ళీ ఎప్పుడు లేస్తావు? ఏం లేస్తావు అప్పుడు? అలవాటు తప్పుతావు. 7:30కి లేస్తే నువ్వు 8:30కి స్కూల్ పోతావా నాన్న? 7కి అంత తొందరగా లేస్తావా? 8:30 అవుతుంది టైం. ఇప్పుడు లేచిన 8:30 కాదు, 7 o'clock లోపు లేవాలి. 6:30 6:40 లోపు లేవాలి. 9 అవుతుంది ఇప్పుడు లేచింది. ఇప్పుడు ఆరా ఎట్లా వస్తుందా లేదు అంతవరకు సేపు? తమ్ముడొచ్చి లేపినారా? నేను గుర్తుందా? 3 సార్లు లేపిండి పోయి. మేమే వద్దన్నాం. బ్రష్ చేసుకున్నావా? బాదం తిన్నావా? తినిపో నాడు. తెల్లగా తింటున్నావా? సరే తిను కూడా. మంచిగా ఉన్నాయా? రోజు పెడతాం మమ్మీ పని నుంచి. సరేనా? బుధవారం లేవకుండా మంచిగా తినాలి. దా బాదం కూడా తిందా. ఇక్కడ వంట చేస్తూ నీళ్ళు కత్తిపిట్ట క్రియాచ్చు. అది బట్టలు వేయలేము, బట్టలు వేయరి. సో ఇక్కడైతే వేడివేడిగా బోండాలు అయితే అయిపోతున్నాయి. వద్ద తినొచ్చు. అది బాగా వేడిగున్నాయి. ఇప్పుడే తీసినాయి మరి. ఇగో ఇట్లా వేయాలన్నా కానీ అందరికి రాదు. ఒకసారి చూడదు. ఇగో చేతుల్లో మాయం ఉంటుంది. ఒకసారి సిరీస్ చేసిన గుర్తుందా? ఇట్లా రౌండ్గా వచ్చిన చిరుచని వేస్తే రాలే. అన్నీ అతుక్కొని మంచిగా వచ్చినాయి. బాగా కానీ రౌండ్ మంచిగా వచ్చినాయా? మరి రౌండ్ ఎట్లా రావు? అలవాటు ఉండాలి దేనికైనా. మనం తీసుకో మళ్ళీ ఆయిల్ పడ్డా అనుకో. ఆయిల్ అసలు కడాయిలో ఆయిల్ ఉంది. చిత్తుతా అది నూనె సాంబార్ చేసినప్పుడు పిల్లలు ఇందాక రావద్దు. సో ఇక్కడ గట్టి చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది. గట్టి చట్నీ విత్ మన చిన్న చిన్న బోండాలు. యాక్చువల్గా బోండాలు వచ్చినాయి. తర్వాత సిరీస్ వచ్చేసి చపాతి. పూరియా సిరీసా? పూరిలా ఎవరికి? ఎందుకు అవి సరిపోవా? పిండి అయిపోయింది అదే అయిపోయింది. అయ్యా ఎందుకు మన తక్కువ వేసి? కొంచెమే కలిపేసింది అక్క. అవి సరిపోతాయి అనుకుంది. ఇక అంటే వేసినాక చూస్తే కొంచెమే ఉంది. ఇక సరిపోయే మనందరికి అట్లా అని చెప్పి మళ్ళీ పూరి వేస్తున్నాం. మరి పూరి సరిపోతాయా? అవి సరిపోతాయి. అన్ని డబల్ పనులు అయిపోయాయి.